చేసింది. హైయెస్ట్ ప్యాడీ దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు హైయెస్ట్ ప్యాడీ ఉత్పత్తి వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ 1,00,000 కోట్లు పెట్టిండు, కాళేశ్వరం కట్టిండు, కట్టుడు కూలుడు మొత్తం ఎక్కడిదక్కడ పోయింది. కాళేశ్వరం లేకుంటేనే 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించినాం మనం. ఇన్ని రోజులు కాళేశ్వరం కథలు చెప్పుకుంటూ బతికిండు ఆయన కాళేశ్వరరావు. ఈరోజు కాళేశ్వరం లేకుంటేనే 1,56,00,000 వడ్లు పండించి వాళ్ళను కొనుగోలు చేయడమే కాదు, గిట్టుబాటు ధర చేయడమే కాదు, బోనస్ కూడా 500 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ప్రతి విషయంలో ఇన్వెస్ట్మెంట్స్. ఫస్ట్ ఇయర్ దావోస్ గవర్నమెంట్ వచ్చిన ఎంబడే 1 మంత్లోనే దావోస్కి పోతే 41,000 crores తీసుకొచ్చినాం నేను, మిత్రుడు శ్రీధర్ బాబు గారు. సెకండ్ ఇయర్ దావోస్లో 1,78,000 కోట్ల రూపాయలు 1.78 lakh crores స్టేట్కి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినాము. దాదాపుగా 2.20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్. ఈ దేశంలోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం. ఓన్లీ అమెజాన్ వాళ్ళు దాదాపుగా మన ఈ స్టేట్లో కానీ ఇక్కడ కానీ అందరు ఇన్వెస్ట్మెంట్స్ పెడతామని ఈరోజు ముందుకు వస్తారు. నిన్నమన్న వరుసగా మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, లేకపోతే HCL కావచ్చు, ప్రతి మల్టీనేషనల్ కంపెనీ ఈరోజు వాళ్ళ ఎక్స్పాన్షన్స్ హయ్యెస్ట్ ఈరోజు రిక్రూట్మెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వాళ్ళు తీసుకొచ్చిండ్రు, వాళ్ళు పెట్టిండ్రు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో డేటా సెంటర్లు ఇండియాకే హయ్యెస్ట్